వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రోట్లో పుదీనా పచ్చడి తయారు చేశానండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు తీసుకొని కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తొడాలు తీసేసి పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగుతూ ఉన్నప్పుడు టమాటాలకి పైన తొక్కు మాత్రమే తీసి టమాటానే వేయించాలి. ముక్కలుగా కోసి కాకుండా టమాటా వేయించాలి. వాటిలో ఒకే ఒక ఎర్రగడ్డ వేయించాలి. ఇవి వేగేలోపు చింతపండు, మనకు కావాల్సిన చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి. చూడండి టమాటాలు ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు శుభ్రంగా కడిగిన పుదీనాను తీసుకొని ఆ వేగే పాత్రలో వేసి ఈ పుదీనాను కూడా వేయించాలి. దాంతోపాటు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చింతపండు రసం కూడా దీంట్లో పోయాలి. ఎందుకంటే మనం మామూలుగా రోట్లో దంచుకునేటప్పుడు ఒక దగ్గర చింతపండు కలిసి ఇంకో దగ్గర కలవకుండా ఉంటుంది. అలా కాకుండా చింతపండు రసం కూడా అంతా దగ్గరికి వచ్చేలాగా చూడండి, మనం వేయించినంత దగ్గరికి వచ్చేలాగా తీసుకొని రోట్లో చల్లారిన తర్వాత వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. కొద్దిగా తీసుకొని రోట్లో మనం దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత నూనె కాగిన తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వేరుశనగ పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని మనము దంచి పెట్టుకున్న పుదీనా పచ్చడిలో ఇలా వేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి కాంబినేషన్గా నేను ఒక 2 కోడిగుడ్లు తీసుకొని కోడిగుడ్లలో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఉప్పు, కరివేపాకు వేసి ఒక ఆమ్లెట్ కూడా వేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా, ఎక్కువ టైం తీసుకోకుండా మనకు తొందరగా క్యారేజ్కి రెడీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని పచ్చడి వేసుకొని అన్నంలో కలుపు